హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు మేము చేయబోతున్న రెసిపీ గోంగూర పప్పు. దీనిని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర పప్పుకి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోంగూర, 1 కప్పు కందిపప్పు, 8 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, ఉప్పు తగినంత, కరివేపాకు. ముందుగా పప్పుని కుక్కర్లో వేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. అంతలోపు మనం గోంగూరని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను 2 ముక్కలుగా కట్ చేసి నూనె వేడయ్యాక అందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత అందులో మనం తీసుకున్న గోంగూరను వేసుకోవాలి. వేసి ఏం కలపకుండా అలాగే మూత పెట్టేసేయాలి. కాసేపు ఉడకనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టాలి. గోంగూర చూశారు కదా, ఇలా కొంచెం ఉడికిపోయింది. ఇంకాస్త కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మెత్తగా అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు తగినంత, కొత్తిమీర, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసి కలుపుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పుని రుబ్బుకోవాలి. గోంగూరని కూడా రుబ్బి దాన్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పప్పులోకి వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపుకి ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా కొంచెం వేయాలి. వేసిన తర్వాత పక్కన పెట్టుకున్న పప్పుని అందులో వేసేయాలి. వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, గోంగూర పప్పు రెడీ. వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe my channel. Thank you.